జాక్ అనే ఈ అబ్బాయి బై మిస్టేక్ గా బావిలో పడిపోయాడు. సడన్ గా అప్పుడే ఒక డ్రాగన్ బాల్ అకస్మాత్తుగా ఇతని శరీరంలో ప్రవేశించింది. దీంతో ప్రెజెంట్ ఇప్పుడు ఇతనికి నీళ్లలో ఉండే జీవులని కంట్రోల్ చేసే శక్తి ఇతనికి వచ్చింది. మరుసటి క్షణంలో అతను ఆకాశం నుండి సరస్సు ఒడ్డుకు విసిరేయబడ్డాడు. జాక్ ఇది గ్రహించే లోపలే అతను తన చేతిలో ఒక గోల్డెన్ బంతిని కనుక్కున్నాడు. దానిని అతను పారేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది అతని చేతిలో నుంచి వెళ్లడం లేదు. జాక్ కి ఇప్పుడు అర్థమవుతుంది నన్ను ఒక డ్రాగన్ బాల్ ఎంచుకుందని. సడన్ గా అప్పుడే సరస్సులో ఉన్న చేపలన్నీ సంతోషంగా ఎగరడం ప్రారంభించాయి. జాకు తన చేతితో ఇలా బయటకు రా అని అన్న వెంటనే ఒక పీత వెంటనే ఎగిరి అతని చేతిలో పడింది. ఈ దృశ్యాన్ని చూసి ఇతను షాక్ అయిపోతాడు. తన దగ్గర ఉన్న ఈ శక్తి సహాయంతో ఇతను చాలా పీతలని పట్టుకుని ఇంటికి వెళ్తాడు. మామ దానిని చూసి ఆశ్చర్యపోయాడు. జాకు తన దగ్గర ఉన్న శక్తుల గురించి మామతో చెప్పడు. ఇంకా ఇలా అబద్ధం చెప్తాడు. నేను వీటిని చాలా కష్టపడి పట్టుకున్నానని. తర్వాత వీళ్ళిద్దరూ దానిని అమ్మడానికి మార్కెట్ కు వెళ్తారు. ఊరిలో ఉండేవారు ఇంతవరకు ఇంత పెద్ద తాబేలుని ఎప్పుడు చూడలేదు. దానిని కొనుక్కోవడానికి వీళ్ళు వేలంపాట కూడా పాడుతారు. సడన్ గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి $200లకు ఆ తాబేలుని పాట పాడుతుంది. దీంతో అక్కడున్న ఆ ఇద్దరు వ్యక్తులు వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే వారికి ఈ విషయం తెలుసు. ఆమె ఒక పెద్ద హోటల్ యొక్క యజమాని. ఇంకా జింగ్ ఫ్యామిలీ యొక్క పెద్ద కుమార్తె ఈమె. జాక్ ఇలా ఆలోచిస్తాడు. ఈమెతో నేను బిజినెస్ చేస్తే నేను చేపలని చాలా ఈజీగా అమ్మవచ్చు అని. తర్వాత రోజు ఈ అమ్మాయి ఇతనికి ఫోన్ చేస్తుంది. నాకు తొందరగా చేపలు ఇంకా పీతలు కావాలి అని. జాక్ చాలా ఈజీగా చేపలు ఇంకా పీతలని పట్టుకుంటాడు. అదే సమయంలో ఇతను ఇది చూస్తాడు. నీళ్లలో ఏదో మెరుస్తూ ఉండడం. జాకు తొందరగా దానిని బయటకు తీస్తాడు. వీళ్లకు ఇది తెలుస్తుంది. ఇది ఒక అరుదైన నది చిరుతను కనుక్కున్నాడని. కేవలం ఒక్క రోజులోనే జాకు $2 లక్షల సంపాదించాడు.